జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఇవాళ మనం అవగాహన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం రెండో రోజులోకి అడుగుపెట్టాం. ముందటి వీడియోలో సంపూర్ణ ఆరోగ్యం అంటే ఏంటి అనే విషయాన్ని తెలుసుకున్నాం. మనలో చాలామంది ఒక ప్రశ్నతో బాధపడుతున్నారు. అదేంటంటే, మందులు వాడుతున్న వ్యాధులు ఎందుకు తగ్గడం లేదు? ఇది ఒకరికి కాదు, లక్షల మందికి ఉన్న కామన్ డౌట్. ఆ రహస్యం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది వ్యాధి తగ్గకపోతే వెంటనే డాక్టర్ని మార్చేస్తారు, లేదా మందులను మార్చేస్తారు, లేదా ట్రీట్మెంట్ కొత్తగా మొదలు పెడతారు. కానీ చివరికి ఫలితం మారదు. ఎందుకంటే అసలు సమస్య మన శరీరంలో కాకుండా మన మనసులో ఉంది. మన ఆలోచనలు, మన విశ్వాసం, మన ఫోకస్ అన్నీ కలిసి మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. మన ఆలోచనలే హీలింగ్ని అడ్డుకుంటాయి. ఇది తగ్గదు, ఇంకా పెరిగిపోతుంది, నాకే ఇన్ని కష్టాలు ఎందుకు అని మనమే మనసులో చెప్పుకుంటుంటాం. ఇలా నెగిటివ్ కమ్యూనికేషన్ మన మెదడుకు సిగ్నల్ ఇస్తుంది. ఇది తగ్గదని నమ్ము అని అంటుంది. అప్పుడు శరీరం కూడా అదే ప్రోగ్రాంకి లోబడి హీలింగ్ని ఆపేస్తుంది. ఇంకో పెద్ద కారణం సోషల్ మీడియా. మనం రోజు వ్యాధి గురించి సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు చూస్తూ ఉంటాం. ఎవరైనా వ్యాధి గురించి చెప్పినా మన దృష్టి వెంటనే దానిపైకి వెళ్తుంది. అప్పుడు మన అవగాహనతో ఆ వ్యాధి మరింత బలపడుతుంది. ఎందుకంటే యూనివర్సల్ లా ప్రకారం మనం దేనిపై దృష్టి పెడతామో అదే పెరుగుతుంది. దీన్నే యూనివర్సల్ లా అంటారు. అంటే మనం మంచి విషయాలపై ఫోకస్ పెడితే మంచి వస్తుంది, చెడు విషయాలపై ఫోకస్ పెడితే చెడు పెరుగుతుంది. మనసు ఒక అయస్కాంతం లాంటిది. అది ఏ ఆలోచన ఎక్కువగా ఆకర్షిస్తుందో అదే మన జీవితంలోకి జరుగుతుంది. వ్యాధి త్వరగా తగ్గడానికి ముగ్గురు చాలా ముఖ్యమైన పాత్రలు పోషిస్తారు. మొదటి వారు రోగి, అంటే మనం. రెండవ వారు డాక్టర్. మూడవ వారు మెంటర్, లేదా మన మార్గదర్శి. ఈ ముగ్గురు ఒకే దిశలో ఆలోచిస్తే, ఒకే ఎనర్జీలో ఉంటే ఫలితం 100కి 100% వస్తుంది. అంటే పాజిటివ్ కన్సిస్టెన్సీ అంటే ఇదే. మన ఎల్లో హెల్త్ స్టూడెంట్స్కి ఒక ముఖ్యమైన అవగాహన. ఎలాంటి వ్యాధి వచ్చినా డాక్టర్ రాంబాబు గారిపై పూర్తి విశ్వాసం ఉంచాలి. వ్యాధి గురించి ఆలోచించడం మన పని కాదు. మందులు వాడటం మన పని, విశ్రాంతి తీసుకోవడం మన పని, పాజిటివ్గా ఉండడం మన పని. ఆలోచించడం, విశ్లేషించటం, కేర్ చేయడం అది డాక్టర్ గారి పని. మందులు వాడినప్పటికీ వ్యాధులు తగ్గకపోవడానికి అసలు కారణం మన ఫోకస్ వ్యాధిపైనే ఉండడం. కానీ ఈ రోజు నుంచి మనం కొత్తగా ఫోకస్ పెట్టాలి. వేటిపైన? ఆరోగ్యం పైన, శాంతి పైన, విశ్వాసం పైన. వ్యాధి గురించి కాకుండా ఆరోగ్యం గురించి ఆలోచించాలి. అదే సంపూర్ణ ఆరోగ్యానికి మొదటి అడుగు. అవగాహన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం రెండో రోజు సమాప్తం. నేడు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మన ఆలోచనలు మన శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. పాజిటివ్ థింకింగ్, విశ్వాసం, ప్రశాంతత ఇవే హీలింగ్కి ఔషధాలు. రేపు 3వ రోజులో ఇంకో అద్భుతమైన అవగాహనతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పాజిటివ్ కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.